జీఎస్టీ స్లాబ్స్ తగ్గనున్న నేపథ్యంలో ఏ వస్తువులు సేవలపై ధరలు తగ్గనున్నాయి? జీఎస్టీ తగ్గడం వల్ల ఏ వర్గాలు లాభపడతాయి? ధరల పెంపుపై వివిధ వర్గాలు ఏమంటున్నాయి? తదితర అంశాలపై మా కరీంనగర్ ప్రతినిధి గోపాలకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. గోపాలకృష్ణ. ఎస్ రాజేంద్ర, జీఎస్టీ పై మార్పులు తేబోతోంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తేబోతున్నట్టుగా ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే జీఎస్టీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, ఎలాంటి వస్తువుల ధరలు తగ్గబోతూ ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వ్యాపారాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నడిబొడ్డున వ్యాపార కేంద్రం టవర్ సర్కిల్లోనే ఉన్నాను. ఇప్పుడు కొంతమంది వ్యాపారులు కూడా నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉంటారు? జీఎస్టీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు వస్తే ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉంటుంది, మీకు ఉపయోగపడే అవకాశం? మొన్న 15 ఆగస్టు నాడు గౌరవ ప్రధానమంత్రి జీఎస్టీ లోపల మార్పులు తీసుకొస్తాం, మధ్యతరగతి అదేవిధంగా పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా జీఎస్టీ సవరణలు ఉంటాయని చెప్పిండ్రు. ఆ సవరణలను వ్యాపార వర్గాల తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్మల శ్రీనివాస్ స్వాగతిస్తున్నా. కాకపోతే జీఎస్టీ లోపల గతంలో 4 రకాలుగా స్లాబులు ఉంటుండే: 5%, 12%, 18%, 28%. ఈ 4 రకాలుగా ప్రోడక్ట్స్ అన్నింటినీ విభజించి స్లాబులు జీఎస్టీ వేసింది. అవి కాకుండా ముఖ్యంగా కొన్ని ప్రోడక్ట్స్ మీద, ఇప్పుడు జనరల్గా నేను జ్యువెలరీ మర్చెంట్ని, జనరల్గా జ్యువెలరీ మీద 3% ఉంది, అంటే స్పెషల్ కేటగిరీ కింద జ్యువెలరీ మీద 3% ఉంది. అట్లనే కొన్ని వస్తువుల మీద 40% కూడా అట్లా సపరేట్గా ఉన్నాయి. ఆ సపరేట్ కేటగిరీలు కాకుండా రెగ్యులర్గా ఉన్న ఈ 5, 12, 18, 28 శాతాలకించి 18 ఉన్న బాపతిని 12కు, అదేవిధంగా 28 ఉన్న బాపతిని 12% తీసుకొచ్చి పేద మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తానని గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లోపల క్యాబినెట్ మీటింగ్లో అది అమెండ్మెంట్ చేస్తామన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ను ఈ సిన్ ప్రోడక్ట్స్ కింద నిర్ణయించి దాన్ని 40% స్లాబ్ లోపలికి తీసుకుపోతారు. అంటే అవి ఏంటి అంటే జనరల్గా గుట్కా, సిగరెట్లు, పాన్ మసాలా, అటువంటి అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటిని 40% స్లాబ్లకు తీసుకుపోయి మిగతా వాటిని తగ్గిస్తామని ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాన్ని ఆ రకంగా చేసేది ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, కిరాణా సామాన్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నట్టున్నారు. ప్రజలకు నిత్యం అవసరమైన వాటిపై కొన్నిటిపై 12% ఉంది, కొన్నిటిపై 5%, 28% కూడా జీఎస్టీ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో వేటిపై తగ్గిస్తే ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది, వ్యాపారాలు కూడా పుంజుకునేటువంటి అవకాశం దేంట్లో ఉంటుంది? ఇప్పుడు ఇవాళ నేను కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా, నా పేరు ఎలగందల మునిందరు. ఇవాళ కిరాణా వస్తువులు 4% ఉన్నప్పుడు జీఎస్టీ రాకముందుకు ఇవాళ 5% చేసారు. షుగర్ మీద కానీ, పప్పుల మీద, అన్నిటి మీద. ఇక డ్రెస్ మెటీరియల్ మీద కూడా 5% అది పెట్టాడు. కానీ ఏంటంటే మనిషికి కావాల్సింది ఏంది, నిత్యావసర వస్తువులు. ఇవాళ పొద్దు తిండి కడుపు నిండాలంటే గూడు గుడ్డ, ఇవి 2 వస్తువులు తినే వస్తువులు కాబట్టి ఈ 5% కూడా తీసేస్తేనే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క సామాన్య మానవుడు, రిక్షా తొక్కేవాడు, అమ్మాలి కాంచెలు మొదలు పెడితే ఎవరైనా తినంది పొట్ట గడవది. అది తింటేనే వెళ్ళవలసి వస్తుంది పనికి. అది అందుకే ఆ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు 40% చేస్తా అంటుండు కదా, ఈ 5% కూడా తీసేసి ఇంకా 50% చేసినా పర్లేదు. ఇప్పుడు జరదల మీద కానీ, లిక్కర్ మీద కానీ, సిగరెట్ మీద కానీ అది బ్యాన్ చేసే బదులు 50% ట్యాక్స్ పెడితే చాలా సంతోషిస్తారు. అది హెల్త్ ఖరాబు, హెల్త్ క్యాన్సర్, మన్ను క్యాన్సర్ ఇవన్నీ వచ్చే బదులు ఈ బ్యాన్ చేసే బదులు ట్యాక్స్ వేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తారు. అందుకే దయచేసి ప్రధానమంత్రికి వినతి పత్రం ఏంటంటే, మా కరీంనగర్ నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నాం ఏంటంటే, ఇది పప్పుల మీద కానీ, ఈ డ్రెస్ మెటీరియల్ కానీ, బట్టల దుకాణాలు కానీ 5% అనేది తీసేసి నిత్యావసర వస్తువుల మీద వేరే దాని మీద పెట్టండి. వాళ్ళ మెడిసిన్ ఉన్నది, మెడిసిన్ మీద ఒక్కొక్క దాని మీద అడగోలు రేట్లు ఉన్నాయి. అది ఆ రేట్లు కూడా కొంచెం కన్సిడర్ చేయవలసిందిగా ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రి గారికి కోరుతూ ఈ అవకాశం. మీరేం చెప్తారు సార్, ఎట్లాంటి దాటిపైన జీఎస్టీ స్లాబులు చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్, నా పేరు పడకంటి శ్రీనివాసు, చిన్న బట్టల దుకాణం మాది. అయితే మాకేంటంటే డైలీ ఈ బనియన్స్ కానీ, డ్రైయర్స్ కానీ, లుంగీలు రోజు వారి అమ్మకం, వాటి మీద ట్యాక్స్ ఉండద్దు అని కోరుకుంటున్నాం. మేము పబ్లిక్ కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 6 నెలలకు 3 నెలలకు వాళ్ళకి అవసరం పడేటి, వాళ్ళకు కంపల్సరీ అవసరం పడేటి మీరు ట్యాక్స్ తీసేస్తే అందరూ హర్షిస్తారు, మీకు మళ్ళీ ఎల్లకాలం మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. కానీ వేరే వాటి మీద, జార్జాల మీద, వాటి మీద వేసుకోండి, బద్దనటువంటి మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి అని పబ్లిక్ కోరుకుంటారు. పాల మీద కానీ డైలీ ప్రొద్దున లేస్తేనే పాలు అవసరం, పాల మీద వీటి మీద వేయకుండ్రి. ఈ బైండ్ల మీద, డయర్ల మీద, లుంగిల మీద అన్నీ డైలీ యూజ్ ఇది దాదాపుగా 6 నెలలకు 3 నెలలకు అవసరం పడుతుంది, వీటి మీద వేయొద్దు అని కోరుకుంటున్నాం.
వేసినా చెప్పండి, ఎలక్ట్రిక్ వస్తువులపైన అట్లాగే కార్లపైన జిఎస్టీ స్లాబులు తగ్గి రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉందంటున్నారు. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, ఈ రేట్లు తగ్గడం వల్ల కార్ల ధరలు ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు తగ్గడం వల్ల ఏమైనా వ్యాపారాలు మరింత పుంజుకునేటువంటి అవకాశం, కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఏమైనా ఉంటుంది? జనరల్ గా మధ్యతరగతి వాళ్ళు అయినా ఎవరైనా ఇప్పుడు ఎస్యూవీ కార్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. గతంలో ఏముండే 28%, 22% రెండు రకాలుగా ట్యాక్స్ వేసి 50% ఎస్యూవీ వెహికల్స్ మీద కానీ పెద్ద వెహికల్స్ మీద కానీ ట్యాక్స్ పడుతుంది. దాన్ని ఇప్పుడు 40% పరిధి లోపలికి తీసుకొచ్చి 10% ట్యాక్స్ దించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కార్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి. అట్లా తగ్గేది ఉంటే ఎస్యూవీలో కానీ హై మోడల్స్ వెహికల్స్ మీద కానీ వెహికల్స్ తగ్గేది ఉంటే మధ్యతరగతి వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ కార్లు కొనుక్కోవడానికి ఇంకా ఉంటుంది. ఆ రకంగా మనకు అంటే ఈ ట్యాక్స్ దించడం వలన సేల్స్ పెరిగి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో కొన్ని వస్తువుల్ని ముఖ్యంగా లగ్జరీ వస్తువులుగా ట్రీట్ చేశారు. అంటే జీడిపప్పు కానీ ప్రజలు నిత్యావసరాలుగా భావించారు. శానిటరీ నాప్కిన్స్ మీద అయితే 12% కనబడుతోంది. సో వీటి మీద చేంజెస్ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఇవి జనరల్గా ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా నిత్యావసర వస్తువుల మీద అసలు తగ్గించడం కాదు, తొలగిస్తేనే మంచిది. నిత్యావసర వస్తువుల మీద చిన్న చిన్న వస్తువుల మీద తొలగిస్తేనే మంచిది. ఇప్పుడు ఈ జీడిపప్పు మీద అంటే జీడిపప్పు ఉపయోగించిన వాళ్ళు లేరు, ఎవరైనా కొంచెం తక్కువ ఉపయోగిస్తారు కావచ్చు, ఎక్కువ ఉపయోగిస్తారు కావచ్చు. అటువంటి వాటి మీద చిన్న చిన్న వాటి మీద ఫోకస్ పెట్టకుండా పెద్ద వాటి మీద ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా ప్రజలకు ఏదైతే హాని కలిగించేటి ఉన్నాయో ఆ వాటిని లిక్కర్ మీద కానీ గుట్కాల మీద జడదాల మీద సిగరెట్ల మీద వీటి మీద ట్యాక్సులు విపరీతంగా పెంచినా తప్పులేదు. వాటి మీద పెంచితే కూడా ప్రజలు హర్షిస్తారు. మహిళలైనా కానీ కూడా ఏం ఆశిస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వీటికి బానిసలు కావద్దు అని ఆశిస్తారు. కాబట్టి దాన్ని కట్టడి ఎట్లా చేస్తాం, మొత్తం నిషేధం చేయలేరు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ను కానీ గుట్కాలను జడదాలను నిషేధం చేయలేరు. కాబట్టి వాటిని విపరీతంగా గణనీయంగా ట్యాక్సులు పెంచాలి. ఆ వచ్చిన ఇన్కమ్ను వేరే ఇంకా మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత మీ వ్యాపారాల్లో ఏమైనా ప్రభావం చూపించిందా? అంటే ఆగస్టు 15కి దీపావళికి చాలా గ్యాప్ కనబడుతోంది. సో ఈ ప్రకటన తర్వాత కొనుగోళ్లు ఆపడం కావచ్చు, వ్యాపారాలు తగ్గడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అట్లా పర్టికులర్ గా వ్యాపారం మీద ఏం జరగదు. ఇది అమైన్మెంట్ కాలే. ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు సెప్టెంబర్లో మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ లో చేస్తామని ప్రకటించిన తర్వాత వ్యాపారాలు ఇంకా పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ముఖ్యంగా జిఎస్టీ విషయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పటికే కొన్ని వస్తువులను అయితే నిత్యావసర వస్తువుల్ని లగ్జరీగా ట్రీట్ చేయడంతో వాటిపైన 12% నుంచి 28% వరకు కూడా జిఎస్టీ పడుతోంది. దీంతో చాలా మంది పేద మధ్యతరగతి వర్గాలు వాటి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో చూస్తే 2 వీలర్స్ పైన అత్యధికంగా జిఎస్టీ పడుతోంది. దీంతో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేసేది, మధ్యతరగతి కొనుగోలు శక్తిని చూపించేది దాదాపుగా 2 వీలర్స్ కొనుగోలు విషయంలో. 2 వీలర్స్ కనుక కొనుగోలు ఎక్కువగా జరిగితే మధ్యతరగతి వారి కొనుగోలు శక్తి పెరిగిందని భావిస్తూ ఉంటారు. అట్లాగే కార్ల వ్యవహారానికి వస్తే లగ్జరీ కార్లు కాకుండా రెగ్యులర్ గా కార్లు కొనుగేటువంటి వాళ్ళు, అంటే 5 సీటర్స్ కార్లు కొనుక్కునేటువంటి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే ఖచ్చితంగా అప్పర్ మిడిల్ క్లాస్ వారి కొనుగోలు శక్తి పెరిగింది అనుకుంటారు. అదే లగ్జరీ